హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జాబ్ ఈరోజు జాబ్ అప్డేట్ ఏంటంటే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు జూనియర్ ఇంజనీర్స్ డిపోర్ట్ మెటీరియల్ సూపర్డెంట్ కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అది కూడా 4th అక్టోబర్ 2025 నోటిఫికేషన్ వచ్చింది. అండ్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ 31st అక్టోబర్ 2025 నుంచి స్టార్ట్ అయ్యింది. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 38th నవంబర్ 2025, అది కూడా 11:59 వరకు ఉంది. అండ్ మీరు లాస్ట్ డేట్ అప్లికేషన్ ఫీ లాస్ట్ డేట్ ఎప్పటిదాకా ఇచ్చారంటే 2nd డిసెంబర్ 2025 వరకు మీరు ఫీ అనేది పే చేసుకోవచ్చు. మీ మోడిఫికేషన్ విండో ఏమైనా రాంగ్గా ఫిల్ చేసి ఉంటే ఆన్లైన్ అప్లికేషన్ అది కూడా డిసెంబర్ 3 నుంచి 12th వరకు మీరు మోడిఫై చేసుకోవచ్చు. ఆ విండో అనేది ఆ డేట్స్లో ఓపెన్ అవుతుంది అనమాట. అయితే ఇంకా ఈ హ్యాండిక్యాప్డ్ లేకపోతే డిజేబుల్ పర్సన్స్ స్క్రైబ్ కోసం వాళ్ళ స్క్రైబ్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయడానికి 13th డిసెంబర్ నుంచి 17th డిసెంబర్ లోపల ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇది కూడా ఈ ఎగ్జాము సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. అయితే దీని బేసిక్ శాలరీ వచ్చేసరికి 35,400. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 33 years లోపల వాళ్ళకి మాత్రం ఇది ఎలిజిబుల్. అండ్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 2,569 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇంకా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్లీ ఎలిజిబుల్ క్రైటీరియా డీటెయిల్గా ఇచ్చారు. ఏ పోస్ట్కి ఏది ఎలిజిబుల్ అనేది చాలా డీటెయిల్గా ఉంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నారు కదా, నెగిటివ్ మార్కింగ్ ఉందన్నమాట. అది కూడా 1/3 మార్క్, రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్ పోతుంది. సో మీ నెగిటివ్ మార్కింగ్ ఉంది. అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంది. అది ఫిట్నెస్, మెయిన్లీ విజన్ మీద ఫోకస్ చేశారు. నియర్ విజన్ ఒకటి, ఫార్ విజన్ అండ్ కలర్ బ్లైండ్నెస్ మీద ఫోకస్ చేశారనమాట. అండ్ ఇంకా వచ్చేసరికి ఇంకా మీరు చూడండి ఫిజికల్ ఫిట్నెస్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అనమాట. డిస్టెన్స్ విజన్, నియర్ విజన్, కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్, మెసోపిక్ విజన్ ఇవన్నీ పాస్ అవ్వాలన్నమాట ఫిజికల్ ఫిట్నెస్లో. అండ్ ఇంకా వచ్చేసరికి ఇంకా చాలా డీటెయిల్గా ఇచ్చారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఇంకా వస్తే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఏమో 3 years. ఇంకా చాలా ఎవరికి ఇంకా ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది కేటగిరీస్లో డివైడ్ చేసి ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి కూడా ఇచ్చారు. డిఫరెంట్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ పోస్ట్కి డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మీరు డీటెయిల్గా వెళ్తే ఈ పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతా. ఈ లింక్ అనేది మీరు డీటెయిల్గా మీరు ఫాలో అవ్వండి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు, దాని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, వాట్ అని, ఏ డాక్యుమెంట్స్ కావాలి అప్లోడ్ చేయడానికి, ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో కూడా ఇచ్చారనమాట చాలా డీటెయిల్గా. అయితే ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి 500 ఫర్ ఆల్ క్యాండిడేట్స్. అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ ఇంకా ఫీమేల్కి, ట్రాన్స్జెండర్స్కి, మైనారిటీస్కి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎలా డిఫరెన్షియేట్ చేసి వాళ్ళకి మాత్రం ఎగ్జామినేషన్ ఫీ రిడ్యూస్ అయిందనమాట 250. సో వాళ్ళు మాత్రం 250 కడితే చాలు. ఇంకా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మోడ్స్ ఆఫ్ ఫీ పేమెంట్ వచ్చేసరికి ఓన్లీ ఆన్లైన్ మాత్రమే, ఆఫ్లైన్ కట్టడానికి లేదు. అది కూడా ఆన్లైన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డ్స్, యూపీఐ యాక్సెప్ట్ అవుతాయి. ఈ గేట్వేస్ నుంచే మీరు ఫీ పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఇంకా చాలా అంటే చాలా డీటెయిల్డ్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. మీరు మంచిగా ఈ నోటిఫికేషన్ అని చదివి మీరు అప్లై చేయాలనుకుంటే చేయండి. అండ్ ఇంకా మీ ముందుకెళ్ళేసరికి ఏంటి, ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ జాబ్ అనేది బాగా ఇచ్చారు. అండ్ రిజర్వేషన్ ఎలా ఉంటుంది, క్యాండిడేట్ సెలెక్షన్ ఎలా ఉంటుంది అన్నీ ఇచ్చారు. మీరు డీటెయిల్గా చదివితే అర్థమవుతుంది. అండ్
ఇది ఎక్కడ అప్లై చేయాలంటే www.indianrailways.government.inలో మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వాల్యుబుల్ అయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.